మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి యొక్క ఆత్మీయత ప్రార్థనకు వ్యతిరేకంగా నిలబడి చేసే భారతదేశ బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక ఎజబెలాహ బంచి క్రీస్తు విధాన ప్రతిమన్న ప్రతిపాదన ప్రతినేరణ ప్రతిఘట సర్వ శిరస్సు నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలు రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసి మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో దేవుని యొక్క సన్నిధికి మహిమకు ప్రసన్నతకు వెలుగుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా నిలబడి చేసే బలవంతుడి క్రియలు నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. విడుదల ఆరాధన అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్రి విద్య బలవంతుడి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. శక్తి గల నీ వాక్య భాగాలకి నైనా వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కన్నా ఆత్మీయ మనోనేత్ర వెలిగించబడకుండా ఆటంకపరిచే బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వాని క్రియలు యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఊరా భాషగత రోకుల మాందర రషటకత రోకుల మాందర గల బరబ కుటుంబాలకు భార్య భర్తల జీవితాలు బిడ్డల జీవితాలకు యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఊరాందర రషలకత రోకుల బరషిడికిత రేఖల మాందర గల బరబ మనసు మీద దాడి చేసే మంత్రి విద్య బలవంతుడి క్రియలు తుంగుబాటు కలిగించే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ప్రతి ఒక్కరి దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు బలహీనత చేత బలహీనపరిచే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఊరాందర ఖర బల భరిష్యగత రొగర బల భరిష్యగత రొగురబ ఓ ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తరపుల దేశాల ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్రి విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తవానికి యేసుక్రీస్తు రక్తం చేత వేస్తున్నా. ఊరా భర్షకత రొగుల మాందర కల బర భరిష్యగత రొగురబరబో ప్రతిక్రియ ప్రాణాత్మక ఆలోచన తలపరి దేశాల బిడ్డల జీవితాల మనసుల జీవితాలకి మిరిచి నీళ్ళు జీవులు సమస్తం చుట్టూ యేసుక్రీస్తు రక్తం చేత గురుకుల రక్తం చేత కలవరిశిల రక్తం చేత దేవుడి రక్తం చేత కంచి వేస్తున్నా. నీ అగ్నిగంచిన జకర్య 2:5 ప్రకారం విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని 14 ప్రకారం నదుడనే యేసుక్రీస్తు నామములో కావలి దూతలను విడుదల చేస్తున్నా. ఓ రాబాషకత రకాల మాందర రకాల బరబరబు పరిశుద్ధాత్మ మీరు ఆదినంతవరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని ప్రతి విధమైన క్రియలని నదుడనే యేసుక్రీస్తు నామములో లయపరుస్తూ ఓ నీ సన్నిధిని మహిమను ప్రసన్నతను మెరుగు నిండాలకు విడుదల చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓ లాందర రషలకత రొకుల బరబల బరబరబు శబదర గల బరబల బరబల బరబరబరబు రకదర గరబల బరిషద గదర గరబరబరబు రజగదర గరబల బరబల బరషగదర గురబలబ రహల్ బరాం దరజగదర గుల బరబరబలబు రబదర గుర 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 గురబు రీజగ్రబల బరబరబరబరబరబు రీమాం దరజగదర గల బరిషద గదర గరబల బరబరబరబరబు లగదర గరబల బరబ శాందర గరబల బరబ యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. సమాధాన కారకుడు నీవేనయ్యా, సర్వశక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా
మేము అలసిపోలేమయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచనకర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగువు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగువు నీవయ్యా, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచేదాదివి నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, పెంచేదాదివి నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా మేము అలసిపోలేమయ్యా. నా యొక్క సౌందర్యం నీవేనయ్యా, నాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. మా యొక్క సౌందర్యం నీవేనయ్యా, మాకున్న ఆశలన్నీ నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా నేను అలసిపోలేనయ్యా. అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు, అంతా నీవే చూసుకుంటావు. మహాపరిశుద్ధుడవు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి, ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థన శక్తి గల నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధలకున్న యేసుక్రీస్తు నామం పేరిట కొట్టివేస్తున్నా. నీ వాక్కు వెల్లడి ఎగుడుతోనే వెలుగు కలుగు లాగున ప్రతి విధమైన కాడులన్నీ నదులని యేసుక్రీస్తు నామమున వెర్రగొట్టబడు లాగున. ఓ థ్యాంక్ యూ లార్డ్. సిలువ చాటును మరుగు చేసుకుని లోతైన గూఢమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు తెలియచేయమని, వినగల చెవి గ్రహించుకునే మనసు చూడగల కనుల మాకు దయచేయమని, మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ శక్తిగల లేఖన భాగాల నుండి మాతో మాట్లాడమని, ప్రతి విధమైన క్రియలు లయపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ యుద్ధ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసి ఉన్నట్లయితే, దేవునికి సంబంధించిన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో, దేవుని పరిచర్యకు సంబంధించిన విషయాల్లో మనల్ని ఆసక్తి కలిగి నడిపించబడనివ్వకుండా ఆటంకపరిచే చీకటి శక్తుల ప్రభావాల నుంచి, అంధకార శక్తుల ప్రభావాల నుంచి ఏవైతే మనల్ని దేవుని పరిచర్య విషయంలో దేవునికి సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగి నడిపించబడి కూడా చేస్తున్న దురాత్మ శక్తుల ప్రభావాలన్నీ కూడా ఈరోజు ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో వెర్రగొట్టబడటం జరుగుతుంది. హల్లెలూయా. చాలామందికి దేవుని సన్నిధిలో గడపాలని, ప్రార్థనలో ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, లోతైన సత్యాలు తెలుసుకోవాలని, ఈరోజు ఈ లాస్ట్ డేస్లో అంతకందుకు నీరసించిపోవడం, స్తబ్దతకు గురవడం, అలాగే చాలామందిలో నిర్లక్ష్య ధోరణికి గురవడం, ఆత్మ సంబంధమైన వాంఛ తీవ్రత లేనటువంటి పరిస్థితిని కలిగి ఉండడం, వీటన్నిటికీ మూల కారణం ఏంటి? హల్లెలూయా. అది రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే, అపోస్తుడైన పరిశుద్ధ పౌలు రోమా సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హల్లెలూయా. కానీ అంత్య దినాల్లో దేవునికి సంబంధించిన విషయాల్లో
ఆసక్తి విషయాల్లో మాంద్యత ఎక్కువ అవుతుంది, మందులుగా ఉండడం ఎక్కువ అవుతుంది, నిర్లక్ష్యం ఎక్కువ అవుతుంది. ఇంకా చెప్పాలంటే దేవుడు చెప్పిన రీతిలో ఎవరు కూడా ఆసక్తి కలిగి నడిపించబడడానికి ఇష్టత చూపించని పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. సంఘాల్లో కానీ సమాజాల్లో కానీ మనం అనేక మంది దేవుని ప్రజల జీవితాల్లో, సేవకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఇటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. దేవునికి సంబంధించిన విషయాల్లో మాందులుగా ఉన్నటువంటి పరిస్థితి, ఆత్మలో తీవ్రత లేనటువంటి పరిస్థితి. హల్లెలూయా. అంటే దీనికి కారణం ఏంటి? ఆత్మలో తీవ్రత లేనటువంటి వారుగా దేవునికి సంబంధించిన విషయాలు ఆసక్తి లేకుండా చేస్తున్న ఆత్మ ఏంటంటే సోమరితనపు ఆత్మ. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఈ సోమరితనపు ఆత్మ సంబంధమైన సోమరితనం. హల్లెలూయా. దేవునికి సంబంధించిన విషయాల్లో సోమరితనం, దేవుని యొక్క సేవకు సంబంధించిన విషయాల్లో సోమరితనం, దేవుని యొక్క సన్నిధిలో ఎదగడానికి ఆత్మ సంబంధమైన అభివృద్ధి విషయంలో సోమరితనం. ఇటువంటివన్నీ కూడా మనం చూసినట్లయితే ఎక్కడైతే ఇలాంటి పరిస్థితులు ఎవరిలో అయితే చోటు చేసుకుంటూ ఉంటాయో అక్కడ దేవుడికి సంబంధించిన విషయాల్లో ఆత్మ సంబంధమైన తీవ్రత లేనటువంటి వారిగా, ఆసక్తి లేనటువంటి వారిగా ఈ సోమరితనపు ఆత్మ వెలుబడి చేస్తుంది. హల్లెలూయా. చాలా మందిలో ప్రార్థన చేయడానికి కూడా ఇష్టత చూపించని సోమరితనం, వాక్యాన్ని ధ్యానించే విషయాల్లో, వాక్యానుసారంగా నడిచే విషయాల్లో కూడా సోమరితనం. ఇతర సహవాసులతో సహవాసం చేయడంలో, సంఘంలో వచ్చి దేవుని సన్నిధిలో సంఘంలో ఇతర సహవాసులతో కలిసి సహవాసం చేసే విషయాల్లో కూడా సోమరితనం. హల్లెలూయా. ఆత్మీయ అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా, పరిచర్య విషయాల్లో కూడా, స్వార్థ పరిచర్య విషయాల్లో కూడా సోమరితనం. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ సోమరితనపు ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంటుందో వారిలో దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి మందగించడం జరుగుతుంది. అదే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడి ఆత్మీయత ప్రార్థనలో దేవుని ఎడల ఆసక్తి లేకుండా చేస్తున్నటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో, దేవుని ఎడల ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి నడిపించబడి కూడా ఆటంకపరుస్తున్నటువంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో విర్రగొట్టబడడం జరుగుతుంది. హల్లెలూయా. మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చదివిన రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు అంటే అర్థం ఏంటంటే పట్టుదల కలిగినటువంటి జీవితం లేనటువంటి వారు, దేవుని విషయాల్లో పట్టుదల లేనటువంటి వారు. చూడండి, ఈరోజు చాలా మంది అనవసరమైన విషయాల్లో పట్టుదలను చూపించే వాళ్ళు ఉన్నారు. అనవసరమైన విషయాలంటే లోక సంబంధమైన విషయాలు, పాప సంబంధమైన విషయాలు, మాట ఏదైనా అంటే ఇతరుల ద్వారా నొప్పి కలిగినప్పుడు ఆ పట్టుదల, ఆ మాటలు తిరిగి అప్పచెప్పే విషయాల్లో ఉంటున్నాయి. కానీ దేవుడికి సంబంధించిన విషయాల్లో పట్టుదల, ఆ యొక్క ఆసక్తి అనేది లేకుండా పోయింది. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, పట్టుదల కలిగినటువంటి ప్రార్థనా జీవితాలు లేవు. హల్లెలూయా. ఏ సోమరితనపు ఆత్మ ఈ విధంగా అనేకుల విషయాలు, ఆసక్తి విషయాల్లో మాందులుగా ఉండేటట్టు చేయడం జరుగుతుంది. గట్టిగా ఆమెను చెప్తాం. హల్లెలూయా. మనం చూస్తే ఈ భాగాల్లో మనం గమనించినట్లయితే దేవుడు చెబుతున్నాడు, దేవునికి సంబంధించిన విషయాల్లో మందులుగా ఉండకూడదు. గట్టిగా ఆమెను చెప్దాం. ఈరోజు చాలా మందికి ఈ పట్టుదల లోపిస్తుంది. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాల్ని దేవుని వాక్యం సెలవిస్తుంది పట్టుదల విషయంలో. హల్లెలూయా. మనం చూడొచ్చు, ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం ఒకసారి మనం చదివినట్లయితే ఆ వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించవచ్చు. ఆదికాండం 2:15లో మనం చూడొచ్చు, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు నరుణ్ణి అంటే ఆదాముని, మొట్టమొదటి నరుణ్ణి ఎక్కడ పెట్టాడు? ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలోకి ఎందుకు తీసుకుని వెళ్ళాడు? సేద్యం చేయడానికి, దాన్ని కాచడానికి. హల్లెలూయా. ఈరోజు మనకి దేవుడి సంఘం ఒక ఏదైనా తోట. హల్లెలూయా. మనం దాన్ని సేద్యపరిచే వారంగా ఉన్నామా? మనం దేవుడు మనకి ఇచ్చిన ఏదైనా తోట సంఘాన్ని మనం సాధ్యపరిచే వారంగా ఉన్నామా? ఒకవేళ ఈరోజు ఏదైనా తోట మన ఇల్లే కావచ్చు, మన కుటుంబమే కావచ్చు, మనకు సంబంధించి ఏదైనా కావచ్చు, అయితే దేవునికి సంబంధించిన విషయాల్లో దీన్ని ఎంత శ్రద్ధగా మనం సేద్యం చేసే వారంగా ఉన్నాం, ఎంత ఆసక్తి కలిగి కాసే వారంగా ఉన్నాం. హల్లెలూయా. చాలామంది ఈరోజు నిర్లక్ష్యంతో ఉండడం జరుగుతుంది. గట్టిగా ఆమెను చూద్దాం. కారణం ఒకటే, సోమరితనపు ఆత్మ ఏలుబడి చేయడం మూలంగానే ఆసక్తి విషయంలో, దేవుడికి సంబంధించిన విషయాల్లో మాంద్యులుగా ఉండడం. గట్టిగా ఆమెను చూద్దాం. అలాగే మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోన్ మాట్లాడుతున్న మాటను మనం ఒకసారి చదువు. ఏమని రాయబడింది? 6వ వచనంలో, సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునము.
చీమల దగ్గరికి ఎందుకని వెళ్ళమంటున్నాడు? చీమలు వాటికి సంబంధించిన ఆహారాన్ని సంపాదించుకునే విషయంలో వేసవి కాలంలో చాలా చురుగ్గా పనిచేస్తాయి. ఆ తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు అవి బయట ఏమాత్రం కూడా సంచరించలేవు, తిరగలేవు, మనుగడ సాగించలేవు. కాబట్టి వాటి జ్ఞానం చిన్నదైనప్పటికీ కూడా, అది పరిమాణంలో చిన్న జీవి అయినప్పటికీ కూడా తన ఆహారం సంపాదించుకోవడానికి, తన కుటుంబ ఆహారం సంపాదించుకోవడానికి వేసవి కాలం అంతా కూడా శ్రమిస్తుంది, కష్టపడుతుంది. హల్లెలూయా. తర్వాత భవిష్యత్తు కాలంలో అలాంటి శ్రమ తనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది, తనకు కావాల్సినవన్నీ సమకూరుస్తుందని ఆ చీమకు తెలుసు. కానీ ఈరోజు మనిషికి మాత్రం సోమరితనపు ఏ టైంలో ఏం చేయాలో అది చేయకుండా ఆసక్తి లేని వ్యక్తిగా సంచరిస్తూ, తిరుగుతూ, మాంద్యులుగా ఉంటూ, దేవుని సంబంధించిన విషయాల్లో కూడా దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని మనం ఈ సోమరిపోతులను చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం చూడొచ్చు. సోమరితనంగా ఉండకూడదనే దేవుడు చెబుతున్న మాటలు సామెతల గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. హల్లెలూయా. చూడండి, కోత సమయంలో నిద్రించే వ్యక్తి సిగ్గుపరిచే కుమారుడు అంటాడు. ఇప్పుడు ఈ లాస్ట్ డేస్లో కోత కోయాల్సిన టైం ఇది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, పనివారు చూస్తే కొద్దిమంది ఉన్నారు, కోత అయితే విస్తారంగా ఉందని. హల్లెలూయా. ఎందుకని కొద్దివారే ఉన్నారు పనివారంటే? చాలామంది సోమరిపోతులు ఉన్నారు అక్కడ. హల్లెలూయా. చాలామంది కునికి నిద్రిస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ పంట కోసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కానీ దేవుడు అంటున్నాడు, దేవుడు నీకు అప్పగించిన పని విషయంలో అది ఏ పనైనా కావచ్చు, సువార్త పరిచర్య, అపోస్తల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, బోధక పరిచర్య, కాపరి పరిచర్య, లేదా ఏ చిన్న పరిచర్యో, ఎవరికి కొరగాని, ఎవరు ఎన్నిక లేని పరిచర్యో, ఎలాంటి ప్రార్థన పరిచర్యో, విజ్ఞాపన పరిచర్యో, ఇతరులకి సహాయం చేసే కార్యనిర్వాహ పరిచర్య లాంటివో ఏదైనా కావచ్చు, నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, సోమరితనంగా ఉన్నట్లయితే, సిగ్గుపరిచే కుమారుడుగా నువ్వు ఉన్నట్లే. అయితే దేవుడు అంటున్నాడు, కోత సమయం ఇది, దేవుడు కోరుకుంటున్నటువంటి కోత సమయం ఇది. హల్లెలూయా. సోమరితనపు ఆత్మను విడిచిపెట్టాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లాస్ట్ డేస్లో సోమరితనంగా, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవకాశం కుదిరినప్పుడు మాత్రమే పనిచేసే వారంగా, అవకాశం లేనప్పుడు మాత్రం కునికి నిద్రించే వారంగా ఉండకూడదు. అన్ని సమయాల్లో, అన్ని వేళల్లో దేవుని చిత్తం చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధులైనటువంటి వారంగా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తులై ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాలు ఈ సోమరితనపు ఆత్మ ఏలుబడి చేయడం మూలంగా దేవుని కార్యాల విషయాల్లో ఆసక్తి లేదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 11వ వచనం కూడా ఒకసారి మనం చదివినట్లయితే, తన భూమిని సేద్యపరుచుకొని వారికి ఆహారం సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువారు బుద్ధి లేనివాడు. హల్లెలూయా. వ్యర్థమైన వాటిని అనుసరించే వ్యక్తి బుద్ధి లేనివాడని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు చాలా మందిలో దేవుని విషయాల్లో ఆసక్తి లేకపోవడానికి కారణం ఈ సోమరితనపు ఆత్మ చేత వ్యర్థమైన వాటిని అనుసరించడమే. హల్లెలూయా. సోమరి ఏ విధంగా ఉపయోగకరమైన వాటిని అనుసరించే వ్యక్తిగా ఉండడు, అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటూ, పనికిరాని విషయాల్లోకి తలదూరుస్తూ ఆ వ్యర్థమైన వాటిని అనుసరించే వ్యక్తి బుద్ధి లేని వాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు అనేక మంది దేవుని యొక్క విషయాల్లో ఆసక్తి లేకపోవడానికి కారణం ఇలాంటి వ్యర్థమైన విషయాల గురించి వాళ్ళ ఆసక్తి కనబరచడం. వ్యర్థమైన విషయాలంటే సెల్ ఫోన్ ద్వారా వ్యర్థమైనవి చూస్తున్నారు, లోకంలో వ్యర్థమైన మాటలు వింటున్నారు, అనేక రకాలుగా వ్యర్థమైన వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అనవసరమైన మాటలన్నీ వ్యర్థమైనవి. హల్లెలూయా. వీటిని అనుసరించే సోమరిపోతూ దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, అక్కడ కూడా మోసము చేత సంపాదించిన ధనం క్షీణించిపోవును, కష్టం చేసి కూర్చుకున్న వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నాను. హల్లెలూయా. ఎప్పుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే, నువ్వు కష్టపడిన దానికి తగిన ప్రతిఫలం ద్వారా నువ్వు వృద్ధి నొందుతావు. కానీ సోమరితనంగా ఉండి ఏ కష్టం చేయకుండా నేను వృద్ధి నొందుతాను అనుకుంటాం, అది కేవలం మూర్ఖత్వమే. హల్లెలూయా. మనం ఎంత కష్టపడతామో దేవుని పనిలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, మన కుటుంబం కొరకు కానీ, మన బిడ్డల కొరకు కానీ, మనం ఏ విషయంలోనైనా సరే మనం పడే కష్టాన్ని బట్టే వృద్ధి ఫలితం అనేది దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందిలో ఎందుకని పరిచర్య విషయాల్లో వృద్ధి లేదు, అలాగే చాలా మందిలో దేవుని ఆత్మను రక్షించే విషయాల్లో వృద్ధి లేదు. చాలామంది సోమరిపోతులుగా, నిర్లక్ష్యంగా ఉండడమే దానికి కారణం. హల్లెలూయా.
వారికి ఇష్టమైనప్పుడు మాత్రమే, వాళ్ళకి ఆత్మలో తీవ్రత కలిగినప్పుడు మాత్రమే వాళ్ళు దేవుని కొరకు పరిగెట్టిన వారిగా కనబడుతున్నారు. కానీ అనుక్షణం దేవుడు ఇచ్చినటువంటి తీవ్రతను కలిగి దేవుని యందు తీవ్రత కలిగినటువంటి వారిగా లేరు. హల్లెలూయా. తీవ్రత అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక బాణలో నీళ్లు పొయ్యి మీద పెట్టినప్పుడు అవి మరిగినప్పుడు ఎలా సలసలలాడుతూ ఉంటాయో ఆ తీవ్రత ఆత్మలో మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మసులుతున్న బాణలో నీళ్లు ఎలాగ మసులుతూ ఉంటాయో మన ఆత్మలో దేవుని ఎడల తీవ్రతను ఆ విధంగా కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనము మరొక వాక్యాన్ని చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఒక మాటని దేవుడు మనతో మాట్లాడతాడు. 20:13 మనం చూడొచ్చు. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందవు. సోమరిపోతులకి తృప్తి ఉండదు. దేవుని యందు ఆసక్తి లేని వారికి తృప్తి ఉండదు. వారు తినాలనుకున్నా సరే వారికి తృప్తిగా ఏది అందదు. ఎందుకంటే సోమరిపోతు ఎప్పుడు కూడా తృప్తి చెందే జీవితాన్ని అనుభవించడు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నిద్రేందు ఆసక్తి కలిగిన వారుగా ఉంటారు. ఈ సోమరిపోతు ఆత్మచేత నడిపించబడే వ్యక్తిలో మనకు ప్రధానంగా కనబడే సూచన ఏంటంటే నిద్రమత్తు. హల్లెలూయా. వీళ్ళకి కూర్చున్నా, నుంచున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడున్నా కళ్ళు ఎప్పుడు బయలు కమ్మినట్లుగా మత్తుగా ఉంటారు. హల్లెలూయా. అంటే ఈ నిద్ర సోమరిపోతు ఆత్మ వారిలో విపరీతంగా పనిచేస్తుంది అనడానికి అది ఒక గుర్తు. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడు నిద్రమత్తుతో అలమటిస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళకి నిద్ర ఉండదంటే వ్యర్థమైన విషయాలను వెంబడించేటప్పుడు, వ్యర్థమైన వాటిని అనుసరించే టైంలో మాత్రం కళ్ళు తెరుస్తారు వీళ్ళు. హల్లెలూయా. మిగిలిన సమయంలో నువ్వు దేవుని గురించి కానీ, దేవుని పనుల గురించి కానీ, దేవుని పరిచర్య గురించి కానీ, లేదా ఏ పరిస్థితి గురించి కానీ వాళ్ళకు ఒక మంచి విషయాన్ని అప్పగించినా అందులో మాత్రం వాళ్ళు సోమరిపోతుల్లాగా నిద్రమత్తు ఆత్మను కలిగి ఉంటారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మనం చదివినట్లయితే దేవుడు అంటున్నాడు, పట్టుదల లేని పరిస్థితి ఇది, ఆత్మలో తీవ్రత లేని పరిస్థితి ఇది, ఆసక్తి లేని పరిస్థితి ఇది, దేవుని విషయాల పట్ల ఆసక్తి లేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇటువంటి సోమర్తనపు ఆత్మ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా నాశనం చేయబడినగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సోమరితనం గురించి మనం కొంచెం లేఖన భాగాల్లో చూసి ఉన్నట్లయితే దేవుని యొక్క పనిని ఆటంకపరిచే ఈ సోమరితనపు ఆత్మలను మనం వాక్యంలో నుండి చూసినట్లయితే కొన్ని పరిస్థితులు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరచడం జరుగుతుంది. హల్లెలూయా. మనము చదువుదాం. సామెతల గ్రంథంలో 18వ అధ్యాయంలో 9వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ ఏమని రాయబడిందంటే, పనిలో జాగు చేయవాడు నష్టం చేయవానికి సోదరుడు. పనిలో జాగు చేయవాడంటే ఏ పని వాళ్ళకి అప్పచెప్పినా చెయ్యొచ్చులే, రేపు చేయొచ్చులే, తర్వాత రోజు చేయొచ్చులే, లేకపోతే 10 రోజుల తర్వాత చేయొచ్చులే, ఒక నిర్లక్ష్యం. చదివే వ్యక్తుల్లో కూడా ఈ సోమరితనపు ఆత్మను మనం చూడవచ్చు. ఉద్యోగాలు చేసే వారిలో కూడా ఈ సోమరితనపు ఆత్మను మనం చూడవచ్చు. కుటుంబ జీవితాన్ని సాగించే వాళ్ళలో కూడా ఈ సోమరితనాన్ని మనం చూడవచ్చు. వీళ్ళు రేపు రేపు అనుకుంటూ ఇవాళ ఉన్న సమయాన్ని పోగొడతారు. ఈ సమయాన్ని దేనికి ఇస్తారంటే వారి నిద్రకి ఇస్తారు. హల్లెలూయా. వారికి ఇచ్చిన పనిలో జాగు చేసేవారుగా ఉంటారు. వారికి ఇచ్చిన పనిలో ఆలస్యం చేసేవారుగా ఉంటారు. అంతేకాదు నష్టపరిచే వ్యక్తికి వీళ్ళు సోదరులుగా ఉంటారు, సహోదరులుగా. అంటే వీరు ఈ సోమరితనపు ఆత్మచేత నడిపించబడి దేవుని విషయాలు ఆసక్తి లేకపోవడమే కాకుండా ఇంకా ఎదురు నష్టాన్ని కనబరిచే వాళ్ళుగా, నష్టాన్ని తీసుకొచ్చేవారుగా ఉంటారు. సో వీళ్ళు పనులు అప్పగించిన ఇటువంటి వారికి సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వారికి పనులు అప్పగించినా ఆలస్యం చేస్తారు, ఆ పనులు జరిగించరు. ఇంకోటి ఏంటంటే వారి ద్వారా నష్టమే తప్ప ఏ విషయంలో లాభం అనేది మనకు కనపడదు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి వారికి మనం ఏ పని అప్పగించకపోవడమే మంచిది. హల్లెలూయా. ఈ సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వ్యక్తికి నువ్వు కనుక దేవుని పనులు కానీ, నీ ఇంటి పనులు కానీ, ఏమైనా మంచి పనులు కానీ అప్పగిస్తే వాళ్ళు సరి అయిన టయానికి చేయకపోవడమే కాకుండా, ఆ పనిని చేయకపోవడమే కాకుండా నష్టాన్ని తీసుకొచ్చేవారుగా ఉంటారు. ఇది మనం చూడొచ్చు. ఇటు సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వారి ద్వారా ఇలాంటి పరిస్థితులు మనం ఎంతో మందిలో చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సోమరితనపు ఆత్మ విషయంలో, ఇటువంటి ఆత్మచేత నడిపించబడే వారి విషయాల్లో జాగరూకులై ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మనం చదువుదాం. సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయంలో
30వ వచనం మనం చదివితే, సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని ఎందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దానికి కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ సోమరి వాని చేను ఎలా ఉందంట? వాని వేసినటువంటి ఆ ద్రాక్ష తోట తెలివిలేని వానిది. హల్లెలూయా. దాని నిండా ముళ్ళ తుప్పలు బలిసి ఉన్నాయి. హల్లెలూయా. దూలగుండ్లు బలిసి ఉన్నాయి. అంటే మంచిగా లేదు ఆ భూమి. హల్లెలూయా. ఈరోజు ఎవరిలో అయితే సోమరితనపు ఆత్మ పనిచేస్తుందో, ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి హృదయం కూడా ముండ్ల తుప్పలతో, గచ్చపుదలతో, ఆ దూలగుండ్లతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. ప్రాకారం లేని మనసు ఎలా పాడైపోతుందో, తన మనసును ప్రాకారం లేని పురం ఎలా పాడైపోతుందో తన మనసును అంచుకోలేని వాడు అంతే అని రాయబడింది వాక్యము. అలాగే ఈరోజు చాలామంది జీవితాలు ఈ సోమరితనపు ఆత్మ ఇటువంటి పరిస్థితులు కూడా శత్రువు ప్రవేశించడానికి అనేక రకాలుగా కారణాలు ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వారి జీవితాల్లో మనం చూడొచ్చు. హల్లెలూయా. ఆ శక్తి దేవుని యందు లేకుండా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, లాస్ట్ డేస్లో సోమరితనపు ఆత్మ చేత నడిపించబడ్డాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతున్న మరొక మాటను మనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. అందులో మనం చూసినట్లయితే, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకం చేత ఇల్లు కురీను. ఆ ఇల్లు కప్పు సరిగా లేదని తెలిసిన తర్వాత కూడా సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి అయితే దాన్ని అలాగే వదిలేసి అది నాశనం అయిపోయే వరకు దాని విషయంలో ఏ శ్రద్ధ వహించడు. హల్లెలూయా. సో ఈరోజు చాలామంది జీవితాలు, దేవుని యందు ఆసక్తి లేని వాళ్ళ జీవితాలు ఇలాగే కుప్పకూలిపోవడానికి కారణమవుతున్నాయి. కేవలం వారు ఈ విధమైన సోమరితనపు ఆత్మ చేత నడిపించబడి వాళ్ళ ఆత్మీయ జీవితం సరిగా లేదని తెలుసు, వారి ప్రార్థనా జీవితం సరిగా లేదని తెలుసు, వారికి దేవుడితో ఉన్న సహవాస జీవితం సరిగా లేదని తెలిసి కూడా చేయొచ్చులే దేవుడితో సహవాసం, ప్రార్థన, దేవుడి సన్నిధికి ఇలాంటి నిర్లక్ష్యం, ఇలాంటి సోమరితనం వారి యొక్క ఆత్మీయ జీవితం అంతకంతకు దిగజారిపోయేలా, కుంటుపడిపోయేలా చేస్తాయి. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సోమరి ఇంకెలా ఉంటాడంటే, 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు అక్కడ ఉన్నటువంటి తెస్సలోనికీలతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఒకసారి గమనిద్దాం. 3వ అధ్యాయం 11 చదివినట్లయితే అక్కడ ఇదిగోండి, థ్యాంక్ యూ లార్డ్, అక్కడ మనం చదవచ్చు. 2వ తెస్సలోనికీ పత్రిక 3:11లో, అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులు ఉన్నాయి, కొండములు చెప్పని వారును, మితానుభవం గల వారు, అన్ని విషయంలో నమ్మకం అయిన వారే ఉండవాలని. గట్టిగా ఆమె క్షమించాలి. 2 తెస్సలోనిక రభషగల 3:11, మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. హల్లెలూయా. ఏ పని చేయక, చాలా మందిలో సోమరితనపు ఆత్మ ఎలా పనిచేస్తుందంటే, వారు ఏ పని చేయరు. ఒకవేళ వారికి సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి చదువుకునే వ్యక్తి అయితే చదవరు. సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఉద్యోగం చేయరు. సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఒక బిజినెస్ మ్యాన్ అంటే, ఒక వ్యాపారస్తుడైతే వ్యాపారం చేయరు, సక్రమంగా ఏ వ్యాపారం చేయరు. సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి ఏ పని నువ్వు అప్పగించినా, అది చిన్నదో పెద్దదో ఎటువంటి పని అయినా సరే ఆ పని చేయరు. హల్లెలూయా. అంతేకాదు, ఆ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి పని చేయడమే కాకుండా ఇతరుల పరుల జోలికి పోతారు. హల్లెలూయా. ఆ పరుల జోలికి పోయి వాళ్ళని రెచ్చగొట్టే పనులు, వారిని కించపరిచే పనులు, వారిని గాయపరిచే పనులు, వారితో వ్యర్థమైన పనులు, ఇలాంటివన్నీ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వాళ్ళు చేసింది. హల్లెలూయా. పరుల జోలికి పోతారని ఇక్కడ 2వ తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయం 11లో చెప్పడం. పరుల జోలికి పోవడమే కాదు, అక్రమంగా నడుచుకుంటారట. హల్లెలూయా. అక్రమంగా నడుచుకోవడానికే పరుల జోలికి పోయేది. అంటే క్రమం లేదు. సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి జీవితంలో క్రమం ఉండదు. సో వీళ్ళు దేవుని ఆత్మ సంబంధమైన విషయాల్లో మాంద్యులుగా ఎందుకుంటారంటే, వీరి జీవితమే ఒక క్రమం లేని జీవితంగా ఉండేది. సోమరితనపు ఆత్మ నేను క్రమంగా నడిపించదు. హల్లెలూయా. సో ఇతరుల జోలికి పోయేవారు ఈరోజు చాలామందిని చూడొచ్చు. వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు గమనించట్లేదు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో వాళ్ళు గమనించట్లేదు, కానీ ఇతరుల జోలికి పోయి వాళ్ళతో అక్రమంగా నడుచుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూడవచ్చు, ఈ సోమరితనపు ఆత్మ చేత నడిపించబడే వ్యక్తి తాను ఎలాంటి దిగజారిపోయిన స్థితిలో ఉన్న స్థితిని మర్చిపోయి ఇతరుల జోలికి పోయి అక్రమంగా నడుచుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 6:12 మనం చూసినట్లయితే ఆ వాక్యంలో కూడా ఏమనుందంటే, ఇదిగో మీరు మందులు కాక విశ్వాసం చేతనో ఓర్పు చేతనో వాగ్దానమును స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా
మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనబరచవలనని అపేక్షించుచున్నాము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈ సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వ్యక్తిలో విశ్వాసం ఉండదు, ఓర్పు ఉండదు. హల్లెలూయా. అంతేకాదు వీళ్ళకి వాగ్దానాల గురించిన విలువ కూడా తెలియదు. హల్లెలూయా. దేవుడిచ్చిన వాగ్దానాల విషయాల్లో ఏమాత్రం విలువ తెలియదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు చాలా మంది సోమరితనపు ఆత్మ ఈ విధంగా ఓర్పు లేని వారిగా, విశ్వాసం లేని వారిగా, దేవుడిచ్చిన వాగ్దానాలు నిరీక్షణ లేనటువంటి వారిగా, దేవుని యొక్క చిత్తాన్ని చేయనటువంటి వారిగా మనం చూడవచ్చు. మొదట ఉన్న ఆసక్తి కడవరికి రోజు చాలా మందికి ఎందుకని లేకుండా పోతుంది. ఆ రోజుకి మనకి దేవుడి మీద ఉన్న ఆసక్తి ఎందుకు పెరగట్లేదు? కేవలం సోమరితనపు ఆత్మ మూలంగానే. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆత్మ సంబంధమైన విషయాలు పట్టుదల లేకపోవడానికి కారణం సోమరితనపు ఆత్మే. ఈ విధంగా మొట్టమొదటి ఉన్నటువంటి దేవుని ఎడలో ఉన్న ఆసక్తి, ప్రేమలో ఆ రోజుకి చల్లారిపోవడానికి కారణం ఏంటి? ప్రకటన గ్రంథంలో చెప్పబడి ఉంది, ఇదిగో నువ్వుకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టావని. హల్లెలూయా. 7 సంఘాలు ఒక సంఘంతో ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని మీద ఉన్న మొదటి ప్రేమ విడిచిపెట్టడం జరుగుతుంది, చల్లారిపోవడం జరుగుతుంది. కారణం ఒకటే, సోమరితనపు ఆత్మ మూలంగా. గట్టిగా ఆమేన్ చెప్దాం. బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు, ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ మాటను కూడా మనం హల్లెలూయా మనం గమనించవచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ నీకున్న మొదటి ప్రేమను విడిచిపెట్టావని చెప్పి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనంలో చదవచ్చు. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీ వదిలితే పని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవుడే చెబుతున్నాడు ఎఫెసీ సంఘం గురించి. ఈరోజు అనేక మంది జీవితాల్లో మొట్టమొదటి ప్రేమ చల్లారిపోయింది, మొట్టమొదటి విశ్వాసం చల్లారిపోయింది, మొట్టమొదటి దేవుడి మీద ఉన్నటువంటి ఆ తీవ్రత, ఆత్మలో ఉన్న తీవ్రత ఈ లాస్ట్ డేస్కి వచ్చేపాటికి ఆ రోజుకి తగ్గిపోయింది. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆత్మ యందు తీవ్రత లేని వారిగా మాంద్యంగా ఉండమే దానికి కారణం. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితాల్లో ఏ రకమైనటువంటి ఆసక్తి లేని వారిగా ఉన్నారు, ఏ రకమైనటువంటి భయభక్తులు లేనటువంటి వారిగా ఉన్నారు. అంతకంతకు వారి జీవితం నీరసించిపోతుంది సోమరితనపు ఆత్మ చేత. హల్లెలూయా. ఇంకా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో అందుకే ఆసక్తి విషయంలో అనేకులు మాంద్యంగా ఉండడానికి కారణం ఆ సోమరితనపు ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు దేవుడు అంటున్నాడు, తీవ్రతను కలిగిన వారిగా లేదు. హల్లెలూయా. ఎందుకని ఈరోజు చాలా మంది జీవితాల్లో ఆత్మలో తీవ్రత లేని వారిగా నడుస్తున్నారు. ఆ వాక్యాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కొన్ని సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ తీవ్రతను గురించి ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 9:10 మనం చూసినట్లయితే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవుని ఆత్మలో తీవ్రత లేనటువంటి పరిస్థితిని మనం అక్కడ గమనించవచ్చు. హల్లెలూయా. వారి చేతికి దేవుడిచ్చిన పనిని, మన చేతికి దేవుడిచ్చిన పనిని మన శక్తి లోపం లేకుండా చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది దేవుడికి సంబంధించిందా, కుటుంబానికి సంబంధించిందా, పరిచర్యకి సంబంధించిందా, చదువుకి సంబంధించిందా, ఉద్యోగానికి సంబంధించిందా, వ్యాపారానికి సంబంధించిందా, అది ఏ పని ఈ భూమి మీద దేవుడు మనకు అప్పగించాడో ఆ పనిని మాత్రం ఏ శక్తి లోపం లేకుండా సంపూర్ణంగా మనం నెరవేర్చేవారమై ఉండాలి. ఎందుకంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మనతో మాట్లాడుతున్నాడు. ఆ మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రి అనే దేవుడు తనకు అప్పగించిన పనిని ఎలా ఈ భూమి మీద నెరవేర్చాడో వివరిస్తున్నాడు. హల్లెలూయా. అద్వితీయ సత్యదేవుడు. చూడండి 4వ వచనం ఏం రాయబడి ఉందంటే 17వ అధ్యాయం 4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. హల్లెలూయా. ఏ పని అయితే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుకి అనుగ్రహించాడో ఆ పనిని శక్తి లోపం లేకుండా యేసుక్రీస్తు ప్రభు పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చానంటున్నాడు. సగం చేసి వదిలిపెట్టాను అంటలేదు, పూర్తిగా నెరవేర్చాను అంటున్నాడు. అలాగే దేవుడు మనకేం పని అప్పగించినా సరే ఆ విషయంలో అప్పగించిన పనిలో తీవ్రత కలిగిన వారంగా ఉండాలి.
దేవుడు మనకు అప్పగించిన పనిలో ఆత్మలో తీవ్రత ఉండాలి. ఆ తీవ్రత యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నది. హల్లెలూయా. అందుకనే తండ్రి అప్పగించిన పని భూమి మీద ఆయన సంపూర్ణంగా నెరవేర్చడం జరిగింది. ఆ మాటని అక్కడ యోహాను సువార్తలో చెప్పడం జరిగింది. సంపూర్ణంగా నెరవేర్చడమే కాకుండా తండ్రి అయిన దేవుని భూమి మీద ఆయన మహిమపరచడం జరిగింది. హల్లెలూయా. ఈరోజు మనం దేవుడు మనకు అప్పగించిన పనుల ద్వారా సంపూర్ణంగా నెరవేర్చి దేవుడిని మహిమపరచడం జరుగుతుందా? మన పనుల ద్వారా మనకి మహిమ తెచ్చుకుంటున్నామా? ఇక్కడ మనం పరిశీలన చేయాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు అనేక మందిలో ఆత్మలో తీవ్రత లేకుండా ఉండడానికి కారణం ఇలా దేవుడు అప్పగించిన పనుల్ని ఏమాత్రం కూడా పూర్తి చేయకపోవడం. రెండవదిగా తండ్రిని మహిమపరిచిన యేసు ప్రభులాగా మనకు అప్పగించిన పనుల ద్వారా దేవుని మహిమపరచకపోవడం. హల్లెలూయా. ఈరోజు ఎవరికైతే ఆత్మలో తీవ్రత ఉంటుందో ఆ తీవ్రత కలిగిన వారు దేవుడు మనకు అప్పగించిన పనుల్ని మనం సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభు వారిలాగా నెరవేర్చడమే కాకుండా ఆ పనుల ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమను తీసుకొచ్చే వారమై ఉంటాం. అది ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారు చేసేటటువంటి పని. హల్లెలూయా. అలాగే ఆత్మలో తీవ్రత కలిగిన వారు ఇంకెలా ఉంటారంట? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం కనుక గమనించినట్లయితే అక్కడ కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదవచ్చు. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఏ విషయాల్లో మనం ఆత్మ సంబంధమైన తీవ్రతను కలిగి ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు? ఆత్మ సంబంధమైన వరముల విషయం. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన వరముల విషయం ఎందుకు మనం తీవ్రత కలిగి ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు? మనం సొంతంగా ఉపయోగించుకోవడానికా, లేదా మనం పేరు సంపాదించుకోవడానికా, ఖ్యాతి సంపాదించుకోవడానికా, ఆ వరాల ద్వారా మనల్ని మనం ప్రఖ్యాతులుగా చేసుకోవడానికా? లేదు. మనల్ని ఆత్మ సంబంధమైన వరాల కోసం ఎందుకు అపేక్షించమన్నాడంటే, ఆత్మ సంబంధమైన వరాల కొరకు ఎందుకు ఆసక్తి కలిగి ప్రార్థించమన్నాడంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు. హల్లెలూయా. ఈరోజు మనకి ఇవ్వబడిన వరాలని మనం దేవుని సంఘ అభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నామా? సంఘ క్షేమం కొరకు ఆ యొక్క వరాలను మనం ఎంత ఉపయోగిస్తున్నాం? హల్లెలూయా. ఈరోజు అనేక మందిలో మనం చూడవచ్చు, ఈ సోమరతన ఆత్మల చేత నడిపించబడే వారిలో వరాలు అలాగే అణిచివేయబడుతున్నాయి. హల్లెలూయా. అభిషేకం అలాగే అణిచివేయబడుతుంది. హల్లెలూయా. సంఘ క్షేమాభివృద్ధి కొరకే దేవుడు మనకి అభిషేకాన్ని అయినా వరాలైనా ఇచ్చేది. హల్లెలూయా. ఏది మన ప్రఖ్యాతుల కోసం, మన పేర్ల కోసం దేవుడు అభిషేకాన్ని కానీ ఏ విధమైన వరాన్ని కానీ ఇవ్వరు. హల్లెలూయా. స్వస్థత వరమైన, అద్భుతాల వరమైన, ప్రవచన వరమైన, సూచక్రియలైన, మాత్కార్యాలైన ఏ వరమైనా సరే ఆ వరాల ద్వారా దేవుని యొక్క సంఘం క్షేమాభివృద్ధిని అందాలని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి ఆత్మ సంబంధమైన వరముల విషయంలో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం ఎటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాం? అభిషేకం కొరకు చాలా మంది ఆసక్తి కలిగిన వారిగా ఉన్నారు. కానీ నీకు ఇవ్వబడుతున్న అభిషేకాన్ని నువ్వు దేని కొరకు ఉపయోగిస్తున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. మనకి ఇవ్వబడిన అభిషేకం సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగిస్తున్నామా? లేదా మన వ్యక్తిగత క్షేమాభివృద్ధి కొరకో, లేకపోతే పరులు ఎవరికో ఒకరికి చూపించడానికి ఉపయోగిస్తున్నామా? అభిషేకాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆయన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. సో మన ఆత్మల తీవ్రత వేటి ఎందు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే ఈ ఆత్మ సంబంధమైన వరముల కొరకు, ఈ వరాల ద్వారా ఆయన సంఘానికి క్షేమాభివృద్ధిని తీసుకురావడానికి వాటిని అపేక్షించాలి, వాటి కొరకు ఆసక్తి కలిగి ఉండాలి, అది తీవ్రతగా మనలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన విషయాల్లో వేటి విషయాల్లో తీవ్రత కలిగి ఉండాలంటే 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కూడా మనం చూడొచ్చు. 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ హేతు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. హల్లెలూయా. పౌలు తిమోతికి ఎలాంటి ఆసక్తిని కనబరచాలని చెబుతున్నాడు? ఆత్మయందు ఎలాంటి తీవ్రతను కనబరచాలని మాట్లాడుతున్నాడు? హల్లెలూయా. మనం చూసినట్లయితే ఆ ఆసక్తి ఎటువంటిదై ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తనలో ఉన్నటువంటి హల్లెలూయా ఆ అపేక్ష హస్త నిక్షేపణం వలన. హల్లెలూయా. పౌలు తిమోతికి ఎటువంటి ఆ కృపావరాన్ని ప్రజ్వలింపజేశాడో దేవుడిది అది జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. సో మనలో ఇవ్వబడినటువంటి కృపావరాన్ని మనం అలక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. సోమరితనపు ఆత్మచేత నడిపించబడే వ్యక్తి తనలో ఉన్న కృపావరాన్ని అలక్ష్యం చేస్తారు. హల్లెలూయా. మనం ఆత్మలో తీవ్రత కలిగిన వారమైతే దేవుడు మనలో పెట్టిన కృపావరాన్ని అనేక రీతిలో ప్రజ్వలింప చేయబడేలాగా ఆసక్తి కలిగిన వారంగా, తీవ్రత కలిగిన వారంగా నడిపించబడతాం.
ఈరోజు చాలా మందిలో కృపావరాలు ఉన్నాయి, కానీ ఆ వరాలు పనిచేయబడనివ్వట్లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వరముల ఎడల వారికి ఏ విధమైనటువంటి ఆసక్తి, తీవ్రత లేదు. ఎప్పుడు మనలో ఉన్న వరాలు ఉపయోగించబడతాయి? దేవుడు మనకిచ్చిన వరాల ఎడల మనకు ఆసక్తి ఉన్నప్పుడు, మనకి తీవ్రత ఆత్మలో ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం ఆ వరముల ఎడల తీవ్రత కలిగి, ఆసక్తి కలిగి నడిపించబడతామో అప్పుడే మనలో పెట్టిన కృపా వరాన్ని దేవుడు ప్రజ్వలింప చేస్తాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో వరాలు అంచివేయబడడానికి కారణం ఏంటి? అనేక మంది జీవితాల్లో కృపా వరాలు పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే వారికి ఆ కృపా వరాలను ఉపయోగించే విషయంలో, ఆ కృపా వరాలని వాడుకునే విషయంలో, ఆ కృపా వరాల గురించిన ప్రత్యక్షతల విషయాల్లో, లోతైన జ్ఞానం విషయంలో వాళ్ళు మందులుగా, మాంద్యులుగా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే తీవ్రత లేని వారిగా ఉన్నారు. వారికి ఏమాత్రం ఆసక్తి లేదు. హల్లెలూయా. వరం అయితే ఉంది, కానీ ఆ వరాన్ని ఎలా ఉపయోగించాలో, ఆ వరాన్ని ఎలా బయటికి తీసుకురావాలో, ఆ వరాన్ని దేనికి ఉపయోగించాలో ఆ విధంగా వారు ఏ రకంగా కూడా తీవ్రత, ఆసక్తి లేని వారిగా ఉండడం బట్టి వారికి కృపా వరాలు ఏమాత్రం కూడా బయటికి రావట్లేదు. హల్లెలూయా. అందుకే తిమోతితో పౌలు అంటున్నాడు, నేను హస్త నిక్షేపణం చేయడం ద్వారా నీలో ఇవ్వబడిన కృపావరాన్ని ప్రజ్వలింప చేయబడాలని నీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటున్నాడు. ఈరోజు మనలో పెట్టిన, దేవుడు పెట్టిన కృపావరాల్ని జ్ఞాపకం చేసేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా. మన లోపాలను జ్ఞాపకం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ మనలో ఉన్న కృపావరాలను జ్ఞాపకం చేసేవాళ్ళు ఎక్కువ మంది లేరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే మన లోపల ఆయన పెట్టిన కృపావరాన్ని జ్ఞాపకం చేసి ఆ కృపావరాన్ని బయటికి తీసుకురావాలి, ప్రజ్వలింప చేయాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన తీవ్రత, ఆసక్తి దేని మీద ఉండాలంటే మన లోపాల మీద కాదు, మన బలహీనతల మీద కాదు, వారు వీరు చెప్పే మాటల మీద కాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాదు, మన లోపల దేవుడు పెట్టిన కృపా వరాల మీద మన ఆసక్తి, తీవ్రత ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ వరాన్ని దేవుడు మనలోని ప్రజ్వలింప చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఈరోజు ఆత్మయందు తీవ్రత ఈ విధంగా కలిగి మనం నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు ఇంకా మనం ఎటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 13 చదివినట్లయితే, మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారమును ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. పేతురు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను వెళ్ళిపోవాల్సిన టైం వచ్చిందని ఆయన అంటున్నాడు. ఆయన గురించి ఆయన వెళ్ళిపోయే లోపు, ఆయన గుడారాన్ని విడిచిపెట్టే లోపు, ఆయన గుడారంలో ఉన్నంతకాలం దేవుడు ఆయనకి ఇచ్చిన సంగతులను జ్ఞాపకం చేసి అక్కడున్న ప్రజలను ఆయన రేపడం అంటే వాళ్ళని ఉత్తేజపరచడం, వాళ్ళని పైకి తీసుకురావడం. ఆత్మ సంబంధంగా ఆయన మాట్లాడుతున్న విషయాలు అక్కడ మనం గమనించవచ్చు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన తీవ్రత పేతురు గారికి ఎక్కడ కనబడుతుంది? దేవుడు తనకు అప్పగించిన సంగతులు ఇతరులకి తెలియజేసే విషయాలు, ఇతరులకి బయలుపరిచే విషయాల్లో కనబడుతుంది. ఈరోజు మనకి ఎటువంటి విషయాలు ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి ఉన్నాం? ఇతరులకి దేవుడు మనకి తెలియజేసిన సత్యాల గురించి, మనకి దేవుడు బయలుపరిచిన సంగతుల గురించి ఇతరులకి తెలియజేసి వాళ్ళని రేపే విధంగా పేతురు లాగా మనము కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో తీవ్రత కలిగిన వారంగా ఉన్నామా? ఎటువంటి విషయాల్లో మనం తీవ్రత కలిగిన వారు ఉన్నాం? ఈరోజు చాలా మందిలో అభిషేకం పొందుకున్న వారిలో కూడా గొడవలు, అసమాధానాలు, జగడాల విషయాల్లో తీవ్రత కలిగిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు నాకు తెలియజేసిన సంగతుల గురించి, దేవుడు నాకు బయలుపరిచిన ప్రత్యక్షతల గురించి నేను ఇతరులకు తెలియజేసి వారిని కూడా రూపొందించిన వారిని కూడా రేపాలని పేతురులాగా ఆత్మ సంబంధమైన తీవ్రత ఎంతమంది కలిగి ఉన్నారు? అటువంటి ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగి ఉండాలని ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఆత్మ సంబంధమైన తీవ్రత గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాటను మనతో మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆ 19వ వచనం మనం చదవచ్చు. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ కూడా మనం చూడొచ్చు, యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరిని ఆయన గద్దిస్తున్నాడో ఆయన ప్రేమించేవారిని. హల్లెలూయా. దేవుడు నిజంగా తనను ప్రేమించేవారిని ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. హల్లెలూయా. ఆ గద్దింపు ద్వారా ఆ ప్రజలను తన తట్టు పూర్తిగా తన శిక్షలో నుండి ఏదైనా సరే ఆ వ్యక్తిని మారు మనసులోకి తీసుకొచ్చి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. ఆమె ఇక్కడ కూడా మనం చూడొచ్చు, నువ్వు ఆసక్తి దేని విషయంలో కనపరచాలంటే మారు మనసు పొందుకునే విషయం, నేను మారాలి అనే విషయంలో నువ్వు ఆసక్తి కనపరచాలంటున్నాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక.
కానీ ఈరోజు చాలామంది ఇతరులు మారాలని కోరుకుంటారు, కానీ నేను మారాలని కోరుకునే వ్యక్తులు ఎవరున్నారు? అలా కోరుకున్న వ్యక్తి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత కలిగిన వారే. వారు మారు మనసు కొరకు వాళ్ళు పశ్చాత్తాప్తులై దేవుడు కోరుకున్న రీతిలో ఆసక్తి కలిగి మారు మనసు పొందుతారు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడినట్లుగా ఎన్నడూ ఎప్పుడు మనం ఆసక్తి, దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. సోమరిపోతులుగా ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ విధంగా మనం దేవుని పని చేయాలి. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఈ విధంగా మనము దేవుడి కొరకు, ఆత్మ సంబంధమైన వరాల కొరకు, ఆత్మ సంబంధమైన కృపా వరాల కొరకు, ఆ వరాల ద్వారా సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మారు మనసు విషయాలు అన్నింటిలో ఆసక్తి కలిగిన వారంగా మనం ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. దేవుడు ఒక విషయంలో మనల్ని మారు మనసు పొందమని ప్రేరేపించినప్పుడు, ప్రేమించి గద్దించి శిక్షించినప్పుడు మనం ఆ విషయాల్లో మారు మనసు పొందే వారమై ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనం ఆసక్తి కలిగి ఉండాల్సింది. మనం మనసు మారే విషయాల్లో కూడా మనం ఆసక్తి కలిగి నడిపించబడాలి. అది కూడా దేవుడు మనకి తెలియజేస్తున్న సత్యం. హల్లెలూయా. అప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే దేవుడి విషయంలో ప్రభువుకి సేవ చేయగలుగుతాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఎలా సేవ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తీవ్రత కలిగిన వాళ్ళు ఎలా సేవ చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న ఆ వాక్యాలు కూడా మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దేవునికి ఎలా సేవ చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. నిర్గమాకాండం 23:25. ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నీ దేవుడని యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించదని అంటున్నాడు. హల్లెలూయా. ఆత్మయందు తీవ్రత కలిగిన వారు ఎలా సేవిస్తాం దేవుణ్ణి? ఆత్మయందు తీవ్రత కలిగిన వారు వారి మధ్యలో ఎటువంటి రోగాన్ని నేను లేకుండా చేస్తానంటున్నాడు ఆయన సేవించే వారికి. వారి ఆహారం, వారి పానీయం దీవించబడద్దని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆహారం పానీయం దీవించబడకపోవడానికి, రోగం తొలగించబడకపోవడానికి కారణం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని సేవించకపోవడం. ఈరోజు చాలా మందిలో మనం చూడవచ్చు ఇటువంటి పరిస్థితిని. హల్లెలూయా. మరొక మాటను మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం కూడా చదివినట్లయితే అక్కడ కూడా కొన్ని సత్యాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. ప్రభువుని మనం ఎలా సేవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడ మనం చూడొచ్చు 12వ వచనంలో, కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి. హల్లెలూయా. నీ మేలు కొరకే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడని మనతో దేవుడు మాట్లాడుతాడు. ఆమేన్. మనం మేలును చూడాలంటే, మనం మేలును అనుభవించాలంటే మనం దేవునికి భయపడే వారమై ఉండాలి మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన మార్గంలో నడిచే వారమై ఉండాలి. మూడవదిగా ఆయన ప్రేమించే వారమై ఉండాలి. నాలుగవదిగా మన పూర్ణ మనస్సుతో, మన పూర్ణ ఆత్మతో ఆయన సేవించే వారమై ఉండాలి. ఈ పనులు చేసినప్పుడే మనము దేవునికి సేవ చేస్తున్నట్టు. హల్లెలూయా. మనం ఆయనకి భయపడినప్పుడు, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన మార్గాల్లో నడిచినప్పుడు, ఆయన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆయన సేవించినప్పుడు, ఇది దేవుని సేవించే వ్యక్తి హృదయంలో కలిగే ఆ సంఘటనలు, పరిస్థితులు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఓ దేవుడు అంటున్నాడు, ఈ విధంగా నన్ను మీరు సేవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో కూడా 24వ అధ్యాయం 14వ వచనం మనం చదివినట్లయితే, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులను నది అద్దరిని ఐగుప్తులోనే సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. ఆమె. ఇక్కడ కూడా మన ఇజ్రాయెల్ ప్రజలు చూసినట్లయితే మీరు ఎలా ఉన్నారు? ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యెడల భయభక్తులు లేదు. హల్లెలూయా. కపటమైన మనసుతో దేవుని సేవిస్తున్నారు, సత్యంగా దేవుని సేవించట్లేదు. పితరుల అద్దరి, వారి పితరులు నది అద్దరిని చేసిన విగ్రహారాధన ఐగుప్తులో ఆ దేవతలను ఇంకా తొలగదీయలేదు. అందుకే యెహోషువ అంటున్నాడు, మీరు నిజంగా ప్రభువును సేవించాలంటే మొట్టమొదటిగా మీరు దేవుడికి భయభక్తులు కలిగి ఉండాలి. అంతేకాకుండా మీరు మనసులో ఏ కపటం లేకుండా నిజంగా సత్యముతో ఆయన సేవించాలి. అలాగే ఏమని చెప్పాడు, మీ పితరులు విగ్రహారాధన చేసిన ఐగుప్తులో ఉన్న దేవతల విగ్రహాలు ఏవి మీలో ఉండకూడదు, అవి పడద్రోయాలని మాట్లాడాడు. హల్లెలూయా. ఈ విధంగా ప్రభువుని సేవించినప్పుడు అక్కడ ఆత్మలో తీవ్రత కలిగిన వారే ఈ విధంగా వాటిని తొలగించబడి వాటిని తీసివేసి దేవుణ్ణి సేవించడం జరుగుతుందని పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ మాట్లాడుతున్న మాట. హల్లెలూయా. అలాగే మొదటి దినవృత్తాంతాల
గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక సత్యాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నారు. చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగాను మనపూర్వకంగాను ఆయన్ని సేవించుము. ఆయన వెదకిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యంగా త్రోసివేయను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? దావీదు సొలొమోనుతో తన కుమారుడితో చెబుతున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడు యెహోవా అందరి హృదయాలు పరిశోధించే దేవుడు. అవును, దేవుడికి మన అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆయన. అందుకే ఏమంటున్నాడు ఆయన? మన ఆలోచనలు ఏంటో ఆయనకి తెలుసు, మన సంకల్పాలు ఏంటో తెలుసు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన్ని తెలుసుకో. ఈ లోకంలో ఉన్న వాటిని కాదు, పాప సంబంధమైన వాటిని కాదు, వ్యర్థమైన వాటిని కాదు, జీవం కలిగిన దేవుని తెలుసుకో. హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగిన వ్యక్తి ఎవరిని తెలుసుకోవడానికి ఇష్టపడతారంటే దేవుడు ఏమై ఉన్నాడు, నా జీవితంలో ఏమై ఉన్నాడు, ఈ ప్రపంచంలో ఏమై ఉన్నాడు, నా బిడ్డల జీవితంలో ఏమై, నా పరిస్థితుల్లో ఏమై ఉన్నాడు, ఇదంతా తెలుసుకోవడం ఆ వ్యక్తికి తీవ్రతను కలిగించే విషయం. హల్లెలూయా. సో దావీదు కూడా సొలొమోనుతో చెబుతున్నాడు, నీవు దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకో, హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన సేవించు. హల్లెలూయా. ఎవరు హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఆయన సేవించేది? మనసులో వేరే ఆలోచనలు, వేరే తలంపులు, వేరే ఉద్దేశాలు లేనటువంటి వారే, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారే ఆయన మాత్రం పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో సేవించడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ సేవించడమే కాదు, ఆయన వెతకమంటున్నాడు. ఆయన్ని నువ్వు వెతకాలి. లోకంలో వ్యర్థమైన వాటిని కాదు, పాపాన్ని కాదు, మనుషుల్ని కాదు వెతకాల్సింది మనం జీవం కలిగిన దేవుడిని వెతకాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఆయన వెతుకుతామో, ఆత్మలో తీవ్రత కలిగి ఎప్పుడైతే ఆయన వెతుకుతామో అప్పుడు ఆయన మనకి ప్రత్యక్షమవుతాడని అక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నీవు గనక జీవం కలిగిన దేవుని విసర్జిస్తే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో ఆయన్ని సేవించకపోతే, ఆయన్ని గనక నువ్వు త్రోసివేస్తే నిన్ను కూడా నిత్యంగా ఆయన త్రోసివేస్తాడని సొలొమోనుకి దావీదు చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏం చెబుతున్నాడు? నువ్వు ప్రభువుని సేవించాలి, హృదయపూర్వకంగా సేవించాలి, హృదయపూర్వకంగా ఆయన ఎరగాలి, హృదయపూర్వకంగా ఆయన వెదకాలి, హృదయపూర్వకంగా ఆయన అనుసరించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయంగా తీవ్రత కలిగిన వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభుని ఈ విధంగా మనం సేవించడానికి ఇష్టపడతాం. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, మనం మరొక వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన 11వ వచనం. అక్కడ మనం చూడొచ్చు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన్ని సంతోషించుడి. హల్లెలూయా. ఎలా సేవించాలంటున్నాడు? ఆత్మలో తీవ్రత కలిగిన వారు దేవుడు ఎలా సేవిస్తారు? భయభక్తులు కలిగి, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు పరిశీలిస్తున్నాడు, ఆయనకి అంతా తెలుసు అని మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో మనం సంతోషించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇంకా మనం ఆయన ఎలా సేవించాలని మాట్లాడుతున్నాడంటే 100వ కీర్తన 2వ వచనం మనం ఒకసారి చదువుదాం. 100వ కీర్తన 2వ వచనంలో రాయబడిన మాటను మనం చదివినట్లయితే అక్కడ ఏమని రాయబడింది? సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. ఎలా ఆయన సేవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు? సంతోషంతో. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఉత్సాహగానం చేయొచ్చు దేవుడి సన్నిధికి రావాలి. మనం ఆత్మీయంగా తీవ్రత కలిగిన వారు ఈ విధంగా ఉత్సాహగానం చేయొచ్చు ఆయన సన్నిధికి పరిగెత్తుకుంటా వస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుడు మనం ఎలా సేవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించవచ్చు. హల్లెలూయా. అక్కడ కూడా, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి ఉండి. హల్లెలూయా. సో మనం ఎలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. పౌలు ఎలా కొరింథీయులతో చెబుతున్నాడు, దేవుడిని ఎలా సేవించాలంటున్నాడు. ఇదిగో, కాగా నా ప్రియ సహోదరులారా, మీరు ప్రభు కోసం పడుతున్న ప్రయాసం ఎన్నడూ వ్యర్థం కాదు. హల్లెలూయా. స్థిరులుగా కదలని వారుగా ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేని విషయాల్లో మనం ఆసక్తులై ఉండాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు? ప్రభు కార్యాభివృద్ధి నందు, మన సొంత కార్యాభివృద్ధి నందు కాదు, దేవునికి సంబంధించిన కార్యాభివృద్ధి నందు
ఆసక్తులై ఉండాలి. దేవునికి సంబంధించిన కార్యాల విషయాల్లో మనం ఎప్పుడైతే ఆసక్తులై ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని స్థిరులుగా, బలమైన వారిగా, కదలని వారిగా చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అంత మాత్రమే కాదు, దేవుడిని ఇంకా ఎలా సేవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మరొక వచనాన్ని మనం చదువుదాం. ప్రభువుని ఏ విధంగా సేవించాలో ఆ వచనాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. హల్లెలూయా. దేవునికి మనము మనుషులకు చేసినట్టు చేయకూడదు, మనుషులకి మెప్పుకోలు కోసం చేసినట్టుగా చేయకూడదు. మనం ఏది చేస్తున్నది ప్రభువుకు చేస్తున్నట్లు, దేవునికి చేస్తున్నట్లుగా చేయాలి. అటువంటి సేవను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది సేవలు ఇతరులను ఆకర్షించుకోవడానికి చేసే సేవలుగా ఉన్నాయి, కానీ దేవుడికి భయపడి చేసే సేవలుగా లేవు. హల్లెలూయా. మనమైతే మనుషుల్ని ఆకట్టుకునే విధంగా కాదు, దేవుడికి ఇష్టపూర్వకంగా చేస్తున్నట్లుగా మనం ఆ సేవ చేయాలి. ఇక్కడ మనుషులకి కనబడేలా చేసే సేవకి ఏ విలువ ఉండదు. మనకి ప్రజల్లో గుర్తింపు లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు మెచ్చుకునే సేవను మాత్రం మనం చేయాలి. ఇది నలుగురు మనం చేసే సేవ గుర్తించకపోవచ్చు, నలుగురికి మనం చేసే సేవ కనబడకపోవచ్చు, కానీ ఇది రహస్యంగా ఉండి ఉండవచ్చు. కానీ ఈ సేవ ప్రభువుకి ఇష్టంగా ఉంటే దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి మనం దేని యందు ఆసక్తులు కలిగి ఉండి ప్రభువుని సేవించాలంటే మనుషుల్ని మెచ్చుకునేలా, మనుషులకి మనం ఇష్టం కలిగించేలాగా సేవ చేయకూడదు. దేవుడికి మాత్రమే ఇష్టం కలిగించేలాగా, దేవుడికి మాత్రమే మెప్పు కలిగించేలాగా అటువంటి సేవలు మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు, అటువంటి విషయాల్లో ఆసక్తి కలిగి ప్రభువుని సేవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం కూడా మనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12:28 మనం చదివినట్లయితే అక్కడ కూడా మనం చూడొచ్చు. అందువల్ల మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. హల్లెలూయా. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆమె ఎలాంటి సేవ చేయాలంటున్నాడు, ఎలాంటి విషయాలు ఇక్కడ ఆసక్తి కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చలమైన రాజ్యం అంటే చెల్లించే రాజ్యం కాదు, కదిలిపోయే రాజ్యం కాదు, కొన్ని రోజుల నుండి వెళ్ళిపోయే రాజ్యం కాదు, శాశ్వతమైన రాజ్యం కొరకు. హల్లెలూయా. దైవ కృపను పొంది, హల్లెలూయా, ఈ శాశ్వతమైన రాజ్యం కొరకు మనం దైవ కృపను పొంది ఆ కృప కలిగి వినయ భయభక్తులతో తగ్గింపుతో మనం దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు దహించే అగ్ని అయి ఉన్నాడు కాబట్టి మనం ఆ విధంగా తగ్గింపు కలిగి దేవుని సేవించడానికి ఆసక్తి కలిగి ఉండాలి. ఓ భూమి మీద నా సేవకుడు మోషే మిక్కిలి సాత్వికుడు అంటున్నాడు. ఈరోజు మన గురించి అటువంటి సాక్ష్యం ఉందా దేవుని దగ్గర? అంత తగ్గింపుతో కూడినటువంటి విషయాల్లో, దేవుడి సేవ చేసే విషయాల్లో, దేవునికి భయభక్తులు కలిగే విషయాల్లో మనం ఆసక్తి కలిగి నడిపించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఇంకా ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మీయందు తీవ్రత కలిగిన వారిని కొంతమందిని మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు ఏ రకంగా ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నారో, ఆసక్తి విషయాల్లో మాంద్యులు కాని వారిగా ఉన్నారో బైబిల్ గ్రంథం మనకి బోధిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అనేక దేవుని ఉపదేశాల విషయాల్లో, ఇతరులకి ప్రకటించే విషయాల్లో వాళ్ళు ఎంత ఆసక్తిని కనబరిచారో బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఇటువంటి వారిని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. వారు ఆసక్తి కలిగి ప్రభు వాళ్ళకి నేర్పించిన బోధన, అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 25లో మనం ఒక వ్యక్తిని చూడవచ్చు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మీయందు తీవ్రత కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. అలెగ్జాంద్రియా వాడిన అపోలో ఒక యూదుడు ఎఫెసునకు వచ్చును. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడినై ఉండెను. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 24-25 వచనాలు. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకునిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించాను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం చూడవచ్చు, అపోలో ఆత్మయందు తీవ్రత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆత్మలో ఉన్న తీవ్రత ఏంటి? ప్రభు బోధ విషయంలో, దేవుడు తనకి తెలియచేసిన సంగతుల విషయాల్లో, దేవుడు తనకి తెలియచేసిన ఉపదేశాల విషయాలు, అతను అపోలో ఈ అకుల ప్రిస్కిల్లా అనే వాళ్ళ దగ్గర కొంత మార్గదర్శకత్వం దేవుని గురించి తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఆ మార్గదర్శకత్వం పొందిన తర్వాత
అపోలో సంఘానికి మరింత గొప్ప ఆస్తిగా మారాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆత్మీయ తీవ్రమైన ఆసక్తిని భావోద్వేగంతో గందరగోళం చెందకూడదు. గట్టిగా ఆమేన్ చెప్దాం. దైవికమైన ఉత్సాహం, బైబిల్ సత్యం, వివేచన మరియు ఆత్మీయ గ్రహణ శక్తి అనే దృఢమైన పునాదితో కూడి ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి ఆత్మ సంబంధమైన తీవ్రతను ఎవరు కలిగి ఉన్నారంటే అపోలో కలిగి ఉన్నాడు. అందుకనే తను ఏం చేస్తాడంటే ఆ పొందుకున్న ఉపదేశాన్ని ఇతరులకు కూడా అంతే తీవ్రత కలిగి, ఆత్మలో దేవుని ఉపదేశాన్ని ఇతరులకు తెలియచెప్పాలని ఆ తీవ్రతను కలిగి అతడు చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. మనం ఇంకా చూసినట్లయితే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాలు చదివినట్లయితే అక్కడ కూడా, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యాయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింప గూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఆమె ఇక్కడ రోమా సంఘంలో ఇజ్రాయేల్ కొరకు పౌలు చేస్తున్న ప్రార్థన ఇది. వాళ్ళు ఎలా ఉన్నారంటే హల్లెలూయా, రక్షణ పొందాలంటున్నాడు పౌలు గారు. హల్లెలూయా. విశ్వాస రక్షణను యూదులు త్రోసివేశారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే వారి విషయమై నేను దేవునికి ప్రార్థన చేస్తున్నాను. వారు రక్షణ పొందాలి అనే నా కోరిక అంటున్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇస్తున్నాను. కానీ ఆ ఆసక్తి నిజమైన ఆసక్తి కాదు వాళ్ళకి, అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని నీతిని కాకుండా వాళ్ళ సొంత నీతిని స్థాపించాలనుకుంటున్నారు, దేవుని నీతికి లోబడట్లేదు. కాబట్టి విశ్వసించు ప్రతివానికి నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ఈ నీతిని వాళ్ళు కలిగి ఉండాలని, క్రీస్తు నీతిని చేత వారు నడిపించబడాలని నా హృదయాభిలాష, నా ఆత్మలో తీవ్రత అయినదని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు పౌల్లాగా, అక్కడ ఉన్నటువంటి మనం చదివిన రోమా సంఘంలో ఇజ్రాయెల్ లాగా జ్ఞానం లేని ఆసక్తి వ్యర్థం. అలాగే ఆత్మీయ ఉత్సాహం తీవ్రంగా తప్పుదారి పట్టించగలదనేది ఆ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో మనం చూడొచ్చు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే అక్కడ విషయాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. 6వ వచనం ఏమన్నది? ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయమై అనింద్యుడినా ఇంటిని అంటున్నాడు. ఒకప్పుడు అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు కూడా దేవుని ప్రజల్ని హింసించే విషయంలో ఆసక్తి కనపరిచాడు, హింసించే విషయంలో. కానీ తర్వాత దేవుడు దమస్కు పట్టణం గుండా పౌలు వెళుతున్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు అతని కళ్ళు పోయి 3 రోజులు కటిక చీకటిని అనుభవించి పశ్చాత్తాపం చెంది తాను చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపం పొందిన తర్వాత అతని కళ్ళుకున్న ఆ గర్భపు పొరలు రాలిన తర్వాత అతనికి దేవుడు ఏమిచ్చాడంటే తన కొరకు ఒక ఆయుధంగా, సాధనంగా మలచబడే రీతిలో ఏ దేవుని ప్రజల్ని హింసించాడో, ఏ దేవుని ప్రజల్ని దూషించాడో అదే ఆసక్తి దేవుని ప్రజల రక్షణ కొరకు అతని సాధనంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆసక్తి విషయంలో వాంతిలుగా ఉండకూడదంటే దేవుడికి సంబంధించిన ఆత్మలు రక్షించే విషయంలో మనం ఆత్మలో తీవ్రత కలిగిన వారమై ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కూడా ఒకసారి చదువుదాం. పూర్వమందు యూదా మతస్థుడినై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు. నా పితరుల పారంపర్యాచారమును విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయుల్లో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గురించి మీరు వింటిరి. హల్లెలూయా. పౌలు ఒకప్పుడు తన భయంకరమైన ప్రవర్తన, మూర్ఖ ప్రవర్తన, పాప ప్రవర్తన గురించి ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉన్నాడో అదంతా వ్యర్థమని చెబుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. యూదా మతం విషయంలో అతను అప్పుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని సంఘాన్ని అపరిమితంగా హింసించే విషయంలో అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. తన స్వజాతిలో తన సమాన వయస్కులైనటువంటి వారిలో యూదా మతంలో ఆధిక్యత నొందిన వారుగా అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. కానీ అవన్నీ వ్యర్థంగా దేవుడు చేసేసాడు. దేవుడు కాకుండా ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉంటామో అవన్నీ కూడా నిరుపయోగమైపోయేలాగా, నాశనం అయిపోయేలాగా దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గమనించినట్లయితే మనం ఆసక్తిగా ఉండాల్సిన విషయాలు ఏమని దేవుడు మాట్లాడుతున్నాడంటే హల్లెలూయా. మనము దేవునికి సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. తీతు విషయంలో కూడా ఇదే విషయాన్ని పౌలు బయలుపరచడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 16-17 వచనాలు ఒకసారి చదువుదాం.
అక్కడ కూడా మనం చూడొచ్చు ఆ వాక్యాన్ని. హల్లెలూయా. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించను కానీ అతనికే విశేష ఆసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. ఆమె పౌలు జీవితంలో ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడో హల్లెలూయా, తీతులో కూడా దేవుని పని విషయంలో అలాంటి ఆసక్తినే కలిగి ఉన్నాడు. మన కుటుంబాల్లో దేవుని ఎడల ప్రతి ఒక్కరూ ఆసక్తి కలిగి ఉంటేనే దేవుని చిత్తం నెరవేర్చబడుతుంది. ఒకళ్ళు చల్లారిపోయి ఒకళ్ళు వెచ్చగా ఉండడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అన్ని విషయాల్లో దేవుడికి సంబంధించిన విషయాల్లో మనం ఆసక్తి కలిగిన వారంగా ఉండడానికే దేవుడు పౌలు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి సంబంధించిన విషయాల్లో మనము ఆసక్తి కలిగిన వారంగా మేలు చేయడానికి, దేవుని ఉత్సాహంగా సేవించడానికి ఆసక్తి గల హృదయాలు గల ఇతర విశ్వాసులు కూడా పౌలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది తీతు దగ్గర నుంచి. హల్లెలూయా. 2 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయంలో 2వ వచనం చదివినట్లయితే, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువల్ల సంవత్సరం నుండి అకాయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. హల్లెలూయా. అలాగే మనం చూసినట్లయితే గలతీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో కూడా ఒక మాటను మనం చదువుదాం. మేము బీదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి, అలాగూ చేయుటకు నేను ఆసక్తి కలిగి ఉండని గట్టిగా ఆమెను చెప్దాం. ఆత్మలో తీవ్రమైన ఆసక్తి ఉన్నవారు కీడు నుండి తిరిగి మేలు చేయడానికి మరియు సమాధానమును వెతికి దాన్ని వెంబడించడానికి ఆసక్తి కలిగి ఉంటారని అపోస్తలుడైన పేతురు కూడా వివరిస్తున్నాడు. గట్టిగా ఆమెను చెప్దాం. అది 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు మనం చదివినట్లయితే ఆసక్తి విషయాల్లో ఎలా మందులుగా ఉండకుండా మేలు చేసేవారుగా ఉంటారో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు. జీవమును ప్రేమించి మంచి దినమును చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను, కపటము మాటలు చెప్పకుండా తన కదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏ విషయాల్లో ఆసక్తి కలిగిన వారంగా ఉండాలని పేతురు ద్వారా మాట్లాడుతున్నాడు. జీవాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే, మంచి జరగాలని కోరుకునే వ్యక్తివైతే, మంచి రోజులు చూడాలనుకునే వ్యక్తివైతే చెడ్డదాన్ని పలకుండా నీ నాలుకను అదుపులో పెట్టుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కపటపు మాటలు రాకుండా కదవులను కాసుకునే వ్యక్తి జీవాన్ని చూసే వ్యక్తి. ఆమె అతడు కీడు నుండి తొలగి మేలు చేయాలి, కీడు పనులు చేసే వారంగా ఉండకూడదు. దేవుని యందు ఆసక్తి కలిగిన వారు మేలు చేసే వారంగా ఉంటాం. సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ఆత్మ యందు తీవ్రత మనం దేవునిలో కలిగిన వారమైతే ఎక్కడ అసమాధాన పరిస్థితులు కలిగి ఉన్నాం, ఎక్కడైనా సరే సమాధానం రావాలి, సమాధానం జరగాలి, సమాధానం కావాలని దాని కొరకు వెంటాడే వారంగా ఉంటాం. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద. ఆయన చెవులు ఆ నీతిమంతుల ప్రార్థన వైపు ఉన్నవి కానీ ఆ ప్రభు ముఖం కీడు చేసే వారికి విరోధంగా ఉంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మలో తీవ్రత కలిగిన వారై మంచి విషయాల్లో ఆసక్తి కలిగితే మనకెవరూ హాని చేయలేరు. ఈ రాత్రి ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయాల్లో నీకు దేవుడి సన్నిధిలో ఆసక్తి లేకుండా మాంద్యులుగా ఆత్మల తీవ్రత కలిగిన వారిగా లేకుండా చేస్తున్న సోమరితనపు ఆత్మలు, నిర్లక్ష్యపు ఆత్మలు దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల, కుటుంబాల, సంఘాల, భార్యాభర్తల జీవితాల, సేవకుల జీవితాల, విశ్వాసుల జీవితాలు, ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్న నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో విరిచివేస్తున్నాం తండ్రి. ఆమేన్. షాకాత రాకాల మాందారగల బరబ. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ యొక్క ఆత్మీయత ప్రార్థనైనా ఆత్మ సంబంధమైన తీవ్రత కలిగినటువంటి వారిగా లేకుండా నీ యందు ఆసక్తి కలిగినటువంటి, నీ విషయాల్లో ఆసక్తి లేకుండా ఆసక్తి కలిగినటువంటి జీవితం జీవించనీయకుండా నిద్రమత్తుతో నడిపించబడుతున్న బలవంతుడి క్రియలు, సోమర్థనపు ఆత్మల క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా మన బలిపీఠాలు పగలు కొడుతున్నాం, విర్ర కొడుతున్నాం, నాశనం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. లాండ రక్షలకత రూపుల మాండ రక్షలకరబలబు. దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి ఎందు ఆసక్తిలో ఉండనివ్వకుండా ఆత్మలో తీవ్రత కలిగిన కృపావరముల విషయంలో ఆత్మలో తీవ్రత కలిగి ఆసక్తి కలిగి లేకుండా చేస్తున్న బలవంతుని క్రియలు. థ్యాంక్ యూ లార్డ్. వారికి ఇవ్వబడిన వరాల విషయాల్లో నిర్లక్ష్యం, సోమర్థనం కలిగి నడిపించబడేటువంటి బలవంతుని క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నిస్సార్థం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్.
Oh, thank you, Lord. Thank you, Jesus. Riba landa rasha laka taroku la manda ragala bala bala ba. Oh, riba ba 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 sha ba 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 ba. పరిశుద్ధాత్మ దేవ, నీకు సంబంధించిన విషయాలు ఆసక్తి లేకుండా ఆత్మలో తీవ్రత కలిగి నడిపి ప్రార్థన విషయాలు, వాక్య ధ్యాన వాక్యానుసరమైన జీవితాల్లో, దేవుని సహవాస జీవితాల్లో, నీతో లోతైన సహవాస జీవితాల్లో ఆసక్తి కలిగి నడిపించబడనీయకుండా, ఆత్మలో తీవ్రత కలిగి నడిపించబడనీయకుండా చేస్తున్నటువంటి బలవంతరి గిరిలు మంత్ర విద్యాత్మలు జాతుపడి శక్తులు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలను నిశ్శబ్దం చేస్తున్నారు. తండ్రి నీకు స్తోత్రాలయ. దేవునికి సంబంధించిన విషయాలు ఆసక్తి కలిగి ఉండకుండా మాందిలుగా ఉంటూ వ్యర్థమైన వాటిని అనుసరించేలాగా ఆత్మల తీవ్రత కలిగిన వారిగా లేకుండా చేసే బలవంతుని క్రియలు ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని లయపరచబడును గాక. ఆమేన్. ఓ థ్యాంక్ యూ జీసస్. ఆ దేవునికి సంబంధించిన విషయాలు ఆత్మలో, పరిచర్య విషయాలు ఆత్మలో ఆసక్తి కలిగి ఉండకుండా మాందిలుగా ఉంచుతూ, నిద్రమత్తులుగా ఉంచుతూ, సోమరత ప్రధానంగా ఉంచుతూ, స్తబ్దులుగా ఉంచుతూ, థ్యాంక్ యూ లార్డ్. ఆత్మలో తీవ్రత కలిగినటువంటి దేవునికి సంబంధించిన విషయాలు ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా లేకుండా చేస్తున్నటువంటి ఆ బలవంతుని క్రియలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలన్నీ నిర్వీర్యం చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరాబా షాబాద రోగుల మాంద రగ లాబ రబ అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మీయత ప్రార్థన చేస్తూ ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా లేకుండా దేవునికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి విషయంలో మాందులుగా ఉండేలా చేస్తున్నా చీకటి అంధకార ద్రాత్మ వాయుమ అద్భుతుల క్రియలో నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని లయపరుస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఉరాబా శాంద రోగుల మాంద రగుల రబ షగద రగల మందు రోగుల బా ఉరా దేవుని సంబంధించినటువంటి విషయాలు ఆత్మ ఆసక్తి విషయాల్లో మాందులుగా ఉంటూ దేవుని సంబంధించిన ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారుగా లేకుండా లాద రబ శాంద రక లాభ ధరో గుల మాందర శలగరబరబరబ వ్యర్థమైనటువంటివి, అనవసరమైనటువంటివి, దేవుని చిత్తంలో లేనటువంటి వాటి వెంట పరిగెట్టేటువంటి వారి జీవితాల్లో ఏలుబడి చేసే చీకటి శక్తుల ప్రభావాలు నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా వారి క్రియలని లయపరుస్తున్నాం. తండ్రి నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో దేవునికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఆసక్తులుగా ఉండకుండా, ఆత్మల తీవ్రత కలిగిన వారిగా ఉండకుండా ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని పౌలు రోమా ప్రసంగంలో ఎలా హెచ్చరించినాడు, వాళ్ళ ఆసక్తి కలిగారు కానీ దేవుని జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు వాళ్ళది. వాళ్ళు జ్ఞానానుసారమైన ఆసక్తి కలిగిన వారుగా లేరు, దేవుని నీతిని అనుసరించే వారుగా లేరు, దేవుని నీతికి లోబడేవారుగా లేరు. వారి స్వనీతిని స్థాపించేలా చేసే ఆ బలవంతుని క్రియలు, భ్రష్ట స్వభావం క్రియలు, దేవుని విషయాలు ఆసక్తి లేకుండా చేస్తున్నా స్వనీతి క్రియలని కూడా ఎవరి జీవితాలు ఏలుబడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వారి క్రియలని విర్రగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఉల్లా మాష టక తర కల మందర గల బరబర బరబరబ ఉర్రవ శాందర బరబరబ. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ప్రభా ఇప్పుడే యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా దేవునికి సంబంధించిన విషయాల్లో, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వారుగా, ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారుగా, కృపా వరముల విషయంలో తీవ్రత కలిగిన వారిగా, ఆ కృపా వరములను దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగించి ప్రజ్వలించబడడానికి కావాల్సిన అభిషేకాన్ని నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. తండ్రి నీకే స్తోత్రం. ప్రాణాత్మ దేహాల ఆలోచన తలం ఆత్మ శారీరక మానసిక బిడ్డలు కుటుంబాలు సంఘాలు సమూహాలు ప్రతి ఒక్క చోటకి యేసు నామంలో ప్రభా నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన నీ చిత్తాన్ని సంపూర్ణంగా ఈ భూమి మీద నెరవేర్చి తండ్రి దేవుని నామాన్ని మహిమపరచడానికి కావాల్సిన రీతిలో అటువంటి ఆసక్తి ప్రతి విషయంలో కనబరిచే వారంగా, మాందులుగా లేకుండా ఆసక్తి విషయంలో నాయన ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా యేసుక్రీస్తు నామములో ఇప్పుడు అటువంటి అభిషేకమును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాం. తండ్రి నీకే స్తోత్రం. ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పుడు స్థిరులను కదలని వారిగా అటువంటి వారికి ప్రభు నందు క్రీస్తునందు ప్రయాస వ్యర్థంగా అటువంటి అభిషేకాన్ని ప్రతి ఒక్కరి జీవితాల్లోకి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం. తండ్రి ప్రతి ఒక్కరిలోకి నాయన ప్రభు కార్యాభివృద్ధి నందు ఆసక్తి కలిగి ఆయా ఆత్మలో తీవ్రత కలిగినటువంటి వారంగా మీరు నింపి నడిపిస్తున్నందులకే స్తోత్రాలు. ఆయా మీ ఉపదేశాన్ని ఆ విధంగా మాలో నింపి ఇతరులకి తెలియజేసే వారంగా, ఇతరులు మీ ఉపదేశాలు సత్య బోధ ద్వారా వారిని కూడా రేకెత్తించి నీ కొరకు ఆయత్తపరిచేటటువంటి అభిషేకాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా
విడుదల చేస్తున్నాం తండ్రి. నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రికి ఈ ఆత్మీయ ప్రార్థనలు ఆత్మ యందు తీవ్రత కలిగినటువంటి వారంగా, ఆసక్తి నీ యొక్క ప్రతి విషయంలో దేవునికి సంబంధించిన ప్రతి విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారంగా, మాంద్యత లేనటువంటి వారంగా, సోమర్థనం లేనటువంటి నిర్లక్ష్యం లేనటువంటి స్తబ్దత లేనటువంటి వారంగా పరిశుద్ధాత్ముడ అనుక్షణము కూడా థ్యాంక్ యూ జీసస్ యేసుక్రీస్తు నామములో ప్రభా ఆత్మలో తీవ్రత కలిగిన వారంగా నడిపించేలాగా పరిశుద్ధుడా మా ప్రాణాత్మదేల ఆలోచన తలం ఉద్దేశాలు ఆత్మీయ శారీరక మానసిక స్థితిగతుల్లో ప్రియుల జీవితాలు అన్నింటిలో సంఘాల్లో సేవకులు మీరు మీ ఆత్మాభిషేకాన్ని విడుదల చేసినందులకే స్తోత్రం. నీ వాక్య అభిషేకాన్ని విడుదల చేసినందులకే స్తోత్రం. ఈ ఆత్మీయ ప్రార్థన అందరి ద్వారా సకల ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డని నజరేయుడైన యేసుక్రీస్తు నామం బరణ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.